వెల్కమ్ టు మై ఛానల్ మమతా లంకల కుకింగ్ విత్ ట్రెడిషన్ వే. ఈ రోజు నేను ఆలూ చిప్స్ చేసి చూపిస్తానండి. ఇందుకోసం నేను షుగర్లెస్ ఆలూ తీసుకున్నాను. ఈ షుగర్లెస్ ఆలూ తినడం వలన మనకు ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. ఇందుకోసం ముందుగా ఆలూను ప్లీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నీట్ గా కడిగి హాఫ్ కట్ చేసుకొని వాటిని స్లైస్ గా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటున్నాను అంటే మామూలుగా మీడియం సైజ్ తీసుకుంటేనేమో డైరెక్ట్ గా మనము స్లైస్ చేసుకుంటే సరిపోయేది, కానీ ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఆలూని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అవి హీట్ అయ్యాక అందులో సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది 4 స్పూన్స్ తీసుకున్నానండి. నేను 1 kg కాబట్టి ఆలు 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. వాటర్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆలు స్లైస్ వేసేస్తున్నాను. ఈ విధంగా వీటిని ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. 2 minutes బాయిల్ చేసినాక వీటిని తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ విధంగా సన్లైట్ కి అంటే ఎండలో వీటిని మంచిగా ఆరేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఆలు షుగర్ లేని కూరగాయ అయినప్పటికీ ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు, కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, పొటాషియం, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఆలూ చిప్స్ ఎండలో డ్రై అయ్యాక ఈ విధంగా వచ్చాయండి. వీటిని సాంబార్ రైస్ కి కాంబినేషన్ గా లేదా ఈవినింగ్ స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. ఈ షుగర్లెస్ ఆలూను ఆగ్రాలో పండించే చిప్సోనా రకం పొటాటో. ఈ పొటాటోకి వైనప్ వంటి ఆకృతిని మరియు తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ పొటాటోస్ ని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తానండి. ఆలూలో షుగర్ లేకపోయినా పిండి పదార్థాలు అంటే స్టార్చ్ ఉంటాయి. దీనిని ఉడికించి చల్లార్చిన తర్వాత తినడం వల్ల రెసిస్టెంట్ స్టార్చ్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఫీబర్ లా పనిచేసి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సరైన పద్ధతిలో అంటే నూనెలో వేయించకుండా ఉడికించి లేదా కాల్చుకొని తింటే బంగాళాదుంపలు త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో అధికంగా తినడాన్ని నియంత్రించవచ్చు. బంగాళాదుంపను డీప్ ఫ్రై లేదా చిప్స్ రూపంలో తినడం వల్ల అనారోగ్యాలు సమస్య అనేది ఉంటుంది. షుగర్ పేషెంట్లు మరియు బరువు తగ్గాలనుకునే వారు వీటిని ప్రోటీన్లు, ఫైబర్ ఉన్న ఇతర కూరగాయలు లేదా పప్పులతో కలిపి తీసుకోవడం చాలా మంచిది. ఈ పొటాటోలోని విటమిన్ B6 కీలక పాత్ర పోషిస్తుంది. అంతగా ప్రాచుర్యం లేని ఈ పోషకం సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫ్రై చేసిన చిప్స్ రెడీ అండి. మీరు ఇంట్లో చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.